హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. రైతులకు దుర్భర పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైంది. రైతుల ఆవేదన వర్ణాతీతం. రైతులపై ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతుంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైంది. ఇది ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యమే కాక రైతులపై ఉద్దేశపూర్వకంగా సకాలంలో యూరియా ఇవ్వకుండా కరెంట్ సరఫరాలో లోపం చేయడం, కొనుగోలులో జోప్యం చేయడం వల్ల రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని ప్రభుత్వంపై భారం పడకుండా ఉంటుందని రేవంత్ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైంది. ఇది చాతగాంతనం ఒకటే కాదు, నిర్లక్ష్యం ఒకటే కాదు, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్లుగా రైతుల మీద కక్ష తెచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ యూరియా కోసం లైన్లో నిలబెట్టిండ్రు, కరెంటు లేక తిప్పలు పడ్డారు, ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులలో కొనుగోళ్లను సంపూర్ణం చేయకుండా చేసినామన్నట్లు అనిపించి వదిలేస్తే రైతులు కోపంతో ఆగ్రహంతో మరోసారి దళారులకు అమ్ముకుంటారు. అప్పుడు సర్కారు మీద భారం ఉండదనేటువంటి ఒక కుట్రపూరితమైన వైఖరితో వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతా ఉంది. విధిలేని పరిస్థితులలో ఈ కొనుగోలు మేము కళలా తెచ్చి నెల రోజులైంది. నెల రోజులైనా కూడా తూకాలు చేయరు. తూకాలు చేసినాక కూడా మళ్ళీ 15 రోజులు 20 రోజులు అయితే కూడా బండ్లు పెట్టరు. బండ్లు పెట్టమంటే ఎక్కడికైతే సర్కారు తరలించాలనో గోదాములకు అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఘోరంగా విఫలమైంది సర్కారుది. బండ్లు లేవు మా దగ్గర, ఏం చేద్దామని చెప్పి ఐకేపీ సెంటర్లు కానీ సింగిల్ ఉండే వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు. కొనుగోళ్లు జరిగిన కాడ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమే డబ్బులు వేసుకొని మేమే బండ్లు తెచ్చి తీసుకుపోతామని చెప్పి రైతుల మీద భారం వేసుకొని వాళ్ళు తీసుకుపోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంది అర్థమయ్యేది, మరోసారి పంట పండించినా ఇక సర్కారు కొనదు, ఇక మేము దళారులకు ఎవరికైనా ఎవరికి 4 రూపాయలు తక్కువైనా అమ్ముకునేది మేలురా అని చెప్పి రైతులు అనుకోవాలి, ఆ బాట పట్టాలి. రైతు నష్టపోవద్దని ఆనాడు కేసీఆర్ సర్కారులో కొనుగోళ్ల ప్రక్రియ మొత్తాన్ని కూడా ప్రభుత్వం భారం తీసుకొని శ్రమ కోర్చి చాలా పద్దతి ప్రకారంగా కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా పూర్తి చేసి కొన్న తర్వాత 4-5 రోజుల లోపల రైతుల ఎక్కువ వారం రోజుల లోపల రైతుల అకౌంట్లో డబ్బులు వేసేది. ఇవాళ కొనుగోళ్ల ప్రక్రియ మొత్తాన్ని ఒక ప్రహసనం చేసేసినారు. కొనడానికే దాదాపు 20 రోజులు 4 రోజులు పడుతుంది తూకాలు వేయడానికే. తూకాలు వేసినాక మళ్ళీ ఎత్తడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇవాళ అకాల వర్షం వచ్చింది. అకాల వర్షాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనాయి. వర్షాలని మనం ఆపలేము, ప్రకృతి అది. కానీ వర్షాలు వచ్చే లోపల ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ అయిపోవాలి కదా. ఎన్ని కవర్లు కప్పినా, ఏం చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పై నుంచి వర్షం కింద నుంచి వర్షం భూమిలో కిందికెళ్లి తేమ వచ్చేస్తుంది, కిందికెళ్లి వడ్ల కిందికెళ్లి నీళ్లు పోతున్నాయి, మొలకలు వచ్చినాయి, రైతులు గోడాడుతున్నారు. ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని రైతాంగాన్ని కల్పించినటువంటి సర్కారు సర్వనాశనం అవుతుంది. ఇది రైతుల్ని ఇంతగానం ఇబ్బంది పెట్టినటువంటి సర్కారు మొదలుపడదు. ఎవ్వరికేం పట్టదు, ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు. ఎక్కడో కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వడం కాడికే తప్ప ఎమ్మెల్యేలు అయితేనేమో ఉరుకురుకులాడి హామీలు ఇచ్చిన రాయాలా. ఇవాళ ముఖాలు లేవు. ఒక్క కొనుగోలు కేంద్రం కాడికి వచ్చి ఒక రైతునన్నా ఒక ఎమ్మెల్యేనన్నా రాష్ట్రంలో పోతుండ్రా? పోతలేరు. వాళ్ళ ముఖాలు లేవు. జనం అంత ఆగ్రహంగా ఉన్నారు. కొనుగోలు చేయించడానికి శాత కాదు, ఎక్కడున్నారు వీళ్ళని చెప్పి వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు. మరి ప్రజలకు నిజంగా రైతులకు ఇబ్బంది ఉన్ననాడు ప్రభుత్వం ఆదుకోకపోతే మరి ప్రభుత్వం ఉండి దేనికి? ఎవరి కోసం ఉన్నట్లు? 158 మంది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మీద దాని అనుబంధ రంగాల మీద బతికేటువంటి జనం ఉన్న కాడ ఇంత భారీ జనాభా సుమారు 2.5 కోట్ల మందికి సంబంధించిన జీవితాలకు సంబంధించిన అంశం ఇది. దీని మీద ఇంత నిర్లక్ష్యంగా ఎట్లుండేది సర్కారు? ఇలా ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు మేము పొరపాటు చేసుకున్నామని చెప్పి రైతులు చాలా ఆవేదనతో బాధతో వాళ్ళ బాధలు చూస్తానంటే దుఃఖం వస్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.